హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. నేను మీ పావని. ఈరోజు అందరు ఈజీగా చేసే విధంగా టేస్టీ చికెన్ కర్రీ చేయడం చూపిస్తాను. చూసారు కదండి, ఇలా ఉంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి దానికి కావాల్సిన ఏంటియో చూద్దాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. పీసులు కూడా చాలా చిన్నగా ఉండే విధంగా తీసుకోవాలండి. 2 times వాష్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి 2 spoons. నేనైతే అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చా పెచ్చా దంచుకొని వేసుకున్నానండి. టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పేస్ట్ ఉంటే పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, అల్లం పేస్ట్. లేకపోతే వాటిని కచ్చా పెచ్చా దంచుకొని వేసుకోవచ్చు. 1 spoon పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు సరిపడంత కారం తీసుకున్నాను. నేనైతే 2 spoons తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక 1 spoon తీసుకోవచ్చు. 1 spoon ధనియాల పొడి తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 spoon తీసుకున్నాను. 3 spoons పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తింటా పీస్ కూడా తింటా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం గట్టిగా ఉంటుందండి పీసు. 3 spoons తీసుకున్నాను. మొత్తం మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మసాలా మొత్తం పీస్కి పట్టేలా కలుపుకొని ఒక 10 minutes పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులను వేసుకున్నానండి నేను. చూసారు కదండి, ఇట్లా ఆయిల్లో వేగనివ్వాలి. ఆయిల్లో గోలిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. దాన్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ ముక్కలను వేసానండి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేశాను. కలుపుకోవాలి. 2 రెబ్బల కలేమాకుని తీసుకున్నాను. ఆయిల్లో వేగనివ్వాలి. ఆయిల్లో వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి. మొత్తం ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలపాలి. స్టవ్ను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నుంచి 12 minutes దాకా మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా పైన పేరుకుపోయింది, సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ను సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని
దగ్గరికి అయ్యేలాగా కర్రీ మొత్తం దగ్గరికి అయ్యేలాగా చూడాలి. 2 మినిట్స్ దాకా అలానే ఉంచాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే ఎలా ఉంది, సపరేట్ అయిపోయింది. కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. పీసులు కూడా వేగినాయండి. చూడండి, దగ్గరగా అయిపోయింది. గ్రేవీగా ఉంది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని స్టవ్ పైన ఉంచుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది కర్రీ. టేస్టీ చికెన్ కర్రీ అయిపోయింది. ఎంత ఈజీగా ఉందో చూసారు కదా, ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పీసెస్ ఎలా ఉన్నాయి, చూడడానికి చక్కగా ఉంది కదా. చపాతీలో కానీ పూరీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ట్రై చేసి చూడండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.